ఈరోజు ఒక చిన్న వచనాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని పెందలాడి ముగిద్దాం అన్నట్టు. ఈరోజు ఇంకొక సంతోషకరమైన విషయం, నా మట్టుకు నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈరోజు నేను బాప్తీసం తీసుకున్న రోజు. నేను క్రీస్తు యేసునందు నూతనముగా జన్మించిన అద్భుతమైన రోజు. వాస్తవంగా ఈ టైంలో నేను తర్జనా భర్జనలో ఉన్నా. బాప్తీసం పొందే అవకాశం దేవుడు అనుగ్రహిస్తే బాప్తీసం పొందుదామని బయలుదేరి బయటికి వచ్చా. ఓ పెద్ద ఆవిడ వచ్చింది నాకు ఎదురు. ఎక్కడికి అబ్బాయి పోతున్నావా అంది. అంటే నేను చర్చికి వెళ్తున్నానులే అన్నా. అదేంది ఇప్పుడెందుకు కోటాలు సాయంత్రంగా అంది. ఏం పగలపోతే తప్పని కాదులే కానీ ఎందుకు ఇప్పుడు సాయంత్రం అందరం కలిసి పోతాంగా అంది. లేదు నాకు ఇప్పుడు ఎందుకంటే నేను బాప్తీసం సంగతి ఆమెకి ఎందుకు చెప్పాలి అని మా ఇంటి వాళ్ళకి కూడా చెప్పాల. ఏమికి ఎందుకు చెప్పాలి, మళ్ళీ టామ్ చేసిద్ది, నన్ను జడగొడతారు వాళ్ళు అని చర్చి కాడికిలే అని చెబుతున్నా. వదలదే, ఆమెకేందో అంత భారం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకో చెప్పరాదో అంటుంది. ఇక చెప్పా, బాప్తీసం పొందడానికి వెళ్తున్నాను, రాత్రి చెప్పారు కదా ఈ పూట బాప్తీసం ఇస్తామని నేను తీసుకుందామని వెళ్తున్నాను. బాప్తీసం అసలు నీ వయసు ఎంత, నువ్వేంది, నీ కథ ఏంది, నీకు ఇప్పుడు బాప్తీసం ఏంది, దగ్గర నాకు 60 వచ్చినాయి, నేనే తీసుకోవాలా, నీకెందుకు అందే. అంటే నువ్వు 60 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉంటాను అనుకుంటున్నావేమో. మా అక్క 27 సంవత్సరాల వయసులో చచ్చిపోయింది. ఆ అమ్మాయి చనిపోయి నిండా 3 నెలలు కాలేదు. నేను ఎప్పుడు పోతానో నాకు కూడా తెలియదు కదా. మరి నిండా 30 సంవత్సరాలు రాలేదు మా అక్కయ్యకి, సడన్గా చచ్చిపోయింది. కాబట్టి నేను కూడా ఎక్కువ కాలం ఉంటాను అనుకోవట్లేదు. నేను చావక మునుపు, మరణం నన్ను దర్శించక మునుపు పాప జీవితాన్ని కడిగేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నేను పోదాం అనుకుంటున్నాను అన్నా. నాకు పెద్దగా తెలియదు, అప్పుడే ఆ కొన్ని విషయాలే తెలుసు నాకు. ఈ ముసలమ్మ ఏమందో తెలుసా, ఇగో మీ వయసుకు తగ్గట్టు కొంచెం మూర్ఖత్వం ఉంటుంది మీ దగ్గర. బాప్తీసం అంటే చిన్న మాటలు అనుకున్నాయింది. ఆ బాప్తీసం తీసుకుని ఎట్టబడితే అట్ట ఉండకూడదు, అట్ట ఉన్నందుకు అలా ఫలానా కాలనీలో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడని చెప్పింది. బాప్తీసం తీసుకొని తేడా చేసినందుకు ఫలానా కాలనీలో ఫలానా వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు అంది. ఎందుకు చచ్చిపోయాడు? బాప్తీసం తీసుకొని క్రమంగా ఉండనందుకు చచ్చాడు అంది. అప్పుడు నాకు డౌట్ వచ్చి, అనుమానం వచ్చి, కొంపతీసి నేను తీసుకుంటే నేను కూడా పోతానా అని డౌట్ వచ్చింది. పోతానన్న భయం కాదు కానీ అసలు ఉండగలనా లేదా అన్న డౌట్. మరి బాప్తీసం తీసుకుంటే ఇక పరిశుద్ధ జీవితం జీవించాలి, అది నా చేతన అయిద్దా కాదా? వెనక్కి వెళ్ళా. కరెక్ట్గా ఈ టైంలో ఈ మాటలు అయిపోయి ఇక గదిలోకి వెళ్ళా. ఇక పండుకొని ఆలోచిస్తున్నా. 2 గంటలు ఆలోచించా, తీసుకుందామా వద్దా. ఆమె అన్నది నిజమే. యవనస్తుడిని ఎక్కడన్నా నియమం తప్పి మాటలో కానీ చేష్టల్లో కానీ క్రియల్లో కానీ ఎక్కడన్నా తేడా పడితే ఇబ్బంది అయిపోయిద్దేమో అని ఆలోచించి 2 గంటలు ఆలోచిస్తానే ఉన్నా. ఇక ఆ టైంలో చిన్నగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నాలోనే ఉండి నాతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు బాప్తిస్మం పొంద తీర్మానం చేసుకొని కూడా మళ్ళా వెనకడుగు వేశావు. పాపాలు కడిగేసుకుంటే మంచిదా, పాపాలు నెత్తిన పెట్టుకుంటే మంచిదా అన్న. పాపాలు నెత్తినే పెట్టుకుంటే దాని తాలూకు శాపాలు తగిలి నష్టాలు, అలాగే నరకం పొందే అవకాశం ఉంది. పాపాలన్నీ కడిగేసుకుంటే దాని తాలూకు శాపాలు పోయి పరిశుద్ధపరచబడి నిత్య జీవాన్ని పొందుతావు కదా. దాని తాలూకు నష్టాల నుంచి కూడా విడుదల పొందుతావు కదా. కాబట్టి పాపాలు కడిగేసుకునే ప్రక్రియని ఆలస్యం చేయటం ఎందుకు కుమారుడా అంటున్నాడు. పాపాలు చేయటానికి ఏం ఆలోచించకుండా ఎగురుకుంటూ పోయి చేసావురా. కడిగేసుకునే దానికి ఆలోచనలు ఎందుకురా?
పిచ్చోడా. తర్వాత నేను నిన్ను ఈ లోకంలో నుంచి తీసేయాలని నిర్ణయిస్తే నువ్వు బాప్తీసం పొందకపోయినా నిన్ను బతకనేను, పొందినా బతకనేను. నేను తీసుకోవాలనుకుంటే నువ్వు బాప్తీసం పొందినా పొందకపోయినా ఒకటే. నేను నిర్ణయించిన కాలం అయిపోయిందంటే నేను తీసుకుంటా. పొందాడా పొందలేదా ఏం పట్టవు నాకు. అసలు మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి కాదు కదా, అక్కడ నిత్య జీవం ఇవ్వటానికి కదా మిమ్మల్ని నేను సిద్ధపరిచింది, మీకోసం ప్రాణం పెట్టింది. ప్రభు ఆత్మ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇక లేచి ఇక తెగించి మోకాళ్ళలోని ఒక ప్రార్థన చేశారు. వాళ్ళు 12ంటికి బాప్తీసం అన్నారు. ఇప్పుడు 2 అవుతుంది. మనం 2 గంటలు ఆలోచించాం. మరి ఇప్పుడు 2 అవుతుంది. నాకు తెలిసి ఆ బాప్తీసం వల్ల కార్యక్రమం మొత్తం అయిపోయి వాళ్ళు పోయి కూడా ఉంటారు. నా తండ్రివి కదూ, నా ప్రార్థన విని వాళ్ళకి ఎట్లనన్నా కానీ అది ముగించకుండా నేను పోయేసరికి బాప్తిస్మాల కార్యక్రమం అయిపోకుండా చూడు అని ప్రార్థన చేసి ఇక అదే వెళ్ళిపోయాను. నడుచుకుంటూ వెళ్ళిపోయాను మందిరం కాడికి. నేను వెళ్ళేసరికి అప్పుడే సేవకులు వచ్చారు. 12ంటికి వచ్చి 12ంటికి బాప్తిస్మాలు మొదలుపెట్టి 2ంటికల్లా కంప్లీట్ చేయాల్సిన వాళ్ళకి వాళ్ళు మైక్ తీసుకోగానే ముందు చెప్పిన మాట ఏంటంటే, దయచేసి మీరు క్షమించాలి, 2 గంటలు ముందు రావాల్సింది, మాకు అనుకోని కార్యాన్ని బట్టి 2 గంటలు ఆలస్యంగా మేము రావాల్సి వచ్చింది, ఏమనుకోకండి, చాలా క్లుప్త సందేశం ఇచ్చి బాప్తిస్మాలు ఇచ్చేస్తామన్నారు. ఆ 2 గంటలు ఎందుకు ఆలస్యమైందో నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. ఈడున్నాడు గీడు ఒకడు పనికిమాలినాడు, అందుకని ఆలస్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు అట్లా చేస్తాడు. నాకు నిర్ణయింపబడిన కాలం ఆ రోజే, 2002 ఏప్రిల్ 17వ తారీఖున నేను రక్షణ పొందాలి. ఇది ఆయన ముందే ఎరిగిన విషయం. ఆ టైంకి నేను క్యాచ్ అవ్వాలి. సోదకుడు అడ్డగించాడు ఆ స్త్రీ రూపంలో. అయినా దేవుని ఆత్మ మళ్ళా రేపి ముందుకు నడిపించాడు. కరెక్ట్గా నేను పోయేసరికి వాళ్ళకి 2 గంటలు లేట్ అయింది. చక్కగా కూర్చున్నాను, ఏదో 4 మాటలు చెప్పారు. అవి సగం ఎక్కినాయి, సగం ఎక్కలేదు. నాకైతే అసలు సంగతి తెలుసు, నేను పాపిని, పాపాల్లోనే చేస్తే నరకానికి పోతాను. నా పాపాలు కడిగి శుద్ధి చేయడానికి నా కోసం నాకు బదులు యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందితే నేను రక్షింపబడతా. ఈ బాప్తీసం పొందబోయే ముందు మారు మనసు పొందాలి, చెడిపోయిన వారు మొత్తం వదిలేయాలి, పద్ధతులు మార్చుకొని మారు మనసు పొంది యేసునే ఆరాధించాలి, సేవించాలి, ప్రకటించాలి. అలాగే యేసుకు నచ్చని చర్యలు వదిలేయాలి, యేసయ్య చేయమన్నా చెయ్యాలి. ఇంతవరకు తెలుసు. కొంతమంది అడుగుతారు, ఏం తెలిసి తీసుకుంటున్నావు బాప్తీసం అంట. అప్పుడు నువ్వు చెప్పాలి, నేను పాపినని తెలుసు, పాపానికి జీతం నరకం అని తెలుసు, దాని నుంచి కాపాడటానికి యేసయ్య ప్రాణం పెట్టాడని తెలుసు. ఎప్పుడు పోతానో నాకు తెలియదు అన్న సంగతి నాకు తెలుసు. ఇన్ని తెలిసి తీసుకోకపోతే ఎట్లా అని నువ్వు సమాధానం చెప్పు. అవతలోడికి సౌండ్ ఉండదు. బైబిల్ మొత్తం తెలిసి తీసుకోవాలంటాడు. తీసుకున్నాక తెలుసుకుంటా బైబిల్, మిగిలిన సంగతులు. అసలు సంగతి అయితే అర్థమైపోయింది. దేవునికి మహిమ. ప్రియులారా, నా జన్మ ధన్యమైన రోజు ఈరోజు. జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి జీవగ్రంథమందు నా పేరు లిఖించబడ్డ రోజు, నిత్య జీవానికి నేను వారసుడైన రోజు, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిన రోజు, టోటల్ ఒక చరిత్ర ప్రారంభమైన రోజు. ఇంత కథ బాప్తీసం ఇచ్చిన దైవజనుడికి తెలియదు, ఇప్పించే దైవజనుడికి తెలియదు, నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలియదు, నాకు కూడా తెలియదు.
కానీ ఇవన్నీ ముందే ఎరుగున్నాడు ఆయన. ఎంత సంతోషమో. ఇంచుమించు 2:30-3 గంటలు అయింది. ఇక 3 గంటల వేళ బాప్తీసం పొందాను. కరెక్ట్గా యేసయ్య సిలువలో ప్రాణం పెట్టిన సమయం కూడా అదే. ఏలి ఏలి లామా సబక్తాని అని పలికి ఆయన ప్రాణము విడిచిన సమయం 3 గంటలు. 100% యేసు నా పాపముల కొరకు చనిపోయాడు. యేసు నీ పాపముల కొరకు చనిపోయాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా. నీవు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడు అంటే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఒక క్రొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి యేసు నిన్ను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రభు పునరుద్ధాన మహిమతో 3వ నాడు తిరిగి లేచాడు. ఆ రోజు ఈ రోజు కలిసింది. ముంచుట ద్వారా చనిపోయిన అనుభవం, తిరిగి లేచుట ద్వారా పునరుద్ధానపు అనుభవం, 2 కలిగి ఉన్న ముంచుట బాప్తీసం పొందా. కొంతమంది తడవక నా దగ్గరికి వచ్చి, నేను చిలకరింపు పొందాను, మరి పర్వాలేదా అంటే, పేషెంట్ అయి బెడ్ మీద ఉంటే చిలకరింపు ఓకే. నువ్వేం పేషెంటు కాలేదు, బాగానే ఉన్నావు, ప్రశాంతంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నీళ్ళలో ముంచి లేపితే ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ముంచుట బాప్తీసమే పొందు. ఇప్పుడు కొంతమంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ముందే పాపం ఆయాసంతో బాధపడుతుంటారు. కూర్చొని లేవలేక, లేస్తే కూర్చోలేక అల్లాడతారు. అట్లాంటి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచి బాప్తీసం ఇచ్చాను అనుకో, ఒకేసారి అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. ఆ నీళ్ళల్లో వాళ్ళు ఊపిరాడదో, పైకి లేచేసరికి ఇంకా ఉన్నారనుకో, వాళ్ళోళ్ళు వచ్చి నన్ను పట్టుకొని ఇక నన్ను ముంచుతారు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని బెడ్ మీద ఉండి బాప్తీసం పొందడానికి, ముంచుట బాప్తీసం పొందడానికి కంఫర్ట్గా లేకపోతే ఆ వ్యక్తి స్థితిని బట్టి దేవుడు ఆమోదిస్తాడు చిలకరింపుకి. కానీ అన్నీ బాగుండి చక్కగా తల వరకు మునిగి నీళ్లలో ముంచట బాప్తీసం పొందితే ఎంత మంచిది. యేసు మరణ పునరుత్థానపు అనుభవాలు ముంచుట బాప్తీసంలో కనపడతాయి, కానీ చిలకరింపులో కనబడవు. కాబట్టి చిలకరింపు కాదు, ముంచుట తప్పనిసరిగా పొందండి, ముంచుట బాప్తీసం పొందండి. ఇక నీకు డౌట్ ఉండదు. కొంతమంది పారే నీళ్ళలో పొందాలంటారు. పారే నీళ్ళైనా నిలబడ్డ నీళ్ళైనా తల మునిగేంత మట్టిలో పూడ్చబడిన వాడు, నీళ్ళల్లో ముంచబడిన వాడు బయటికి కనపడరు. ఒక మరణపు అనుభవం అనేది కనపడడానికి సాదృశ్య రూపంగా ముంచుట బాప్తీసమే కరెక్టు. ఇంకా లైవ్లో ఉండేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు అందరూ ఆలోచించి, మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు దైవజనులు అందుబాటులో ఉండి, కొంతమంది లూథరన్ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు చిలకరింపు పొంది ఉంటారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, మీ దైవజనుల్ని అడగండి. ఇప్పుడు లూథరన్ మిషన్లో కూడా చాలామంది ముంచుట బాప్తీసం ఇస్తున్నారు. ఎవరో పేషెంట్లకు, కొంతమంది సాధ్యం కాని వాళ్ళకి తప్ప నేను గమనించాను. నా సహోదరులు కొంతమంది పాస్టర్ గారులు, నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళి కూడా లూథరన్ మిషన్లోనే మెసేజ్ చెప్పడానికి వెళ్ళి ప్రకటించినప్పుడు 41 మంది బాప్తీస్మాన్ని సిద్ధపడ్డారు. ఆ 41 మందికి దైవజనులు చక్కగా నీళ్లు ఉన్న స్థలానికి తీసుకెళ్ళి ముంచుట బాప్తీసం ఇచ్చాడు చక్కగా, లూథరన్ దైవజనుడే. అట్లా మీరు అడిగితే, లైవ్లో ఉన్నవాళ్ళు, లూథరన్ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు మీరు అడిగితే దైవజనులు ముంచుట బాప్తీసం కూడా ఇస్తారు, చక్కగా తీసుకోండి. ఇక పేషెంట్ అయి ఉండి కదలలేని స్థితిలో ఉంటే ఇంకా చిలకరింపు. ఇక ఆ పర్సన్ని ఇక సిలువ మీద దొంగ అసలు బాప్తీసం పొందలేదు కదా, ఆయన పరదైసుకు తీసుకున్నాడు కదా. కారణం ఏంటంటే అతను సిలువలో ఉన్నాడు. అదే భూమి మీద ఉన్నట్టయితే, ప్రభువా నన్ను నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటే, తప్పకుండా చేసుకుంటాను, ముందు పోయి బాప్తీసం పొందనేవాడు. ఇక సిలువ మీద ఉన్నాడు. మరి ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత ఇక అతడే చనిపోబోతున్నాడు. కాబట్టి
ఆ పరిస్థితిని బట్టి అతనికి అవకాశం ఇచ్చి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. కాబట్టి నాకు బాప్తీసం వద్దు అని ఎవరైనా అంటే మీకు ఒక సలహా, సిలువ మీద దొంగ బాప్తీసం పొందలేదు కాబట్టి నేను కూడా పొందను అని కొంతమంది సిలువ మీద దొంగను చూపిస్తూ ఉంటారు. సరే, బాప్తీసం పొందకుండా సిలువ మీద దొంగలాగా నువ్వు కూడా పోవాలి, రక్షణ పొందాలి అంటే బాప్తీసం పొందకుండా సింపుల్గా నువ్వు కూడా సిలువ వేయించుకో. సిలువ మీదే పో, అప్పుడు పోతావు పరలోకానికి. ఈ సిలువ ఎందుకు? కాబట్టి సిలువ మీద దొంగ పొందాడా, నేను పొందటానికి. దొంగ పొందకుండానే పరదేశికి పోయాడుగా, నేను కూడా పోతా. నిన్నేం సిలువ వేయలేదుగా, రోడ్ల మీద బాగానే తిరుగుతున్నావుగా దుఃఖలాగా. చక్కగా పోయి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం ముందు బతికిపోతావు. లేకపోతే ఇప్పుడు నువ్వు ఎన్ని మెలికలు తిరిగినా, నువ్వు ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని తిప్పలు పడ్డా ఇప్పుడు బాగానే ఉంటుంది. అస్సలేం కదిలించడు నిన్ను. ఒక రోజు ఉంది, ఎలాంటి వాళ్ళకు కూడా బ్యాండ్ మేళం మోగే రోజు ఒక రోజు ఉంది. ఏనుగు లాంటి వాళ్ళు కూడా పీనుగులా మారిపోయే రోజు ఒక రోజు ఉంది. ఇక అప్పటి నుంచి ఇక ఆయన స్టెప్ తీసుకుంటాడు ఇక నీ విషయంలో. ఇది నీకు ఇచ్చిన అద్భుత సువర్ణ అవకాశం. ఇప్పుడు టైం నీది. నువ్వు సేవ చేయాలన్నా, ప్రకటించాలన్నా, ప్రభు కోసం అర్పించాలన్నా, ఏం చేయాలన్నా, రక్షణ పొందాలన్నా, ప్రభు సేవ చేయాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, పరిచర్య చేయాలన్నా, ఏది చేయాలన్నా ఇప్పుడే టైం. ఇదే టైం. ఇది దాటిందా రేపు అక్కడ పోయిన తర్వాత ఏసయ్య 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 ఇంత ఉంటుంది అనుకోలేదయ్యా, అస్సలు అనుకోలేదయ్యా, మయ్య కదా ఒక్క అవకాశం అయ్యా అంటే సర్లేమ్మ పోయిరమ్మ అని అనడమ్మా. మయ్య గదు అంటే మా అమ్మ కాదు కూసమ్మ అంటాడు. నిజం. ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు మళ్ళీ బహుమానం సంపాదించడానికి, యేసయ్య మెప్పు పొందడానికి, ఇంకేం చేయడానికి అవకాశం ఉండదు. ఏది చేసినా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే, నువ్వు ప్రార్థన చేసినా ఇక్కడే, స్తుతించినా ఇక్కడే, ఆరాధించినా ఇక్కడే, ప్రకటించినా ఇక్కడే, ప్రభు కోసం రక్తం చిందించిన, చెమట చుక్కలు చిందించిన, ప్రాణత్యాగం చేసిన, లేకపోతే సువార్త ప్రకటించిన, దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, అవమానాలు పొందినా, నిందలు మోసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పడినా యేసయ్య కోసం ఇక్కడే ఛాన్స్. ఈ కొద్ది జీవితంలోనే మారు మనసు పొందినోడు ఇక్కడే పొందాలా, ఈ టైంలోనే పొందాలా. ఇక నీ టైం అయిపోయిన తర్వాత, ఊపిరి పోయినాక చాలామంది అడిగేది ఏంటో తెలుసా? యేసయ్యని ఒక్క ఛాన్స్ ఇవ్వ, పోయి బాప్తీసం పొందుతా, ఒక్క ఛాన్స్ ఇవ్వ, పోయి మారు మనసు పొందుతా. దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. హల్లెలూయా. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇక నువ్వేం చేయడం లేదు, కూర్చో అక్కడ. నీ సంగతి జడ్జిమెంట్లో చెప్తాను. అయిపోయింది, నీ టైం అయిపోయింది, ఇక కూర్చో. ఇక నీ పెత్తనం సాగదు. ఇక నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే అక్కడ చెల్లుబాటు కాదు. అక్కడ కూర్చో అంటారు. అందుకే ఇక్కడే మారు మనసు పొందేవాడు ఏడే పొందాలా, బాప్తీసం పొందేవాడు ఏడే పొందాలా, ప్రార్థనా సేవ చేసేవాడు ఇక్కడ ఉన్నంత వరకే చేయాలా. నేను అందుకే పెద్దోళ్ళకి మొత్తుకొని చెబుతాను, మీ టైం వేస్ట్ చేసుకోవాకండి, సేవ చేయండి. చూస్తానే మారిపోయింది పరిస్థితి, ఎట్లా వెళ్ళిపోతుందో తెలియదు. మీ టైము ప్రతిరోజు విలువైంది. ప్రార్థనా సేవ చేయండి, యవనస్తులారా ప్రకటించండి, ప్రభు కోసం పాటుపడండి, ఆత్మలను రక్షించండి, యేసయ్యను మయంపరచండి, ఆయన నామాన్ని గణపరచండి. ఇదే టైం. ఇది దాటిందంటే అక్కడ పోయినాక అవకాశం ఉండదు. పోకుండా ఉంటామా? మనకు ముందున్న వాళ్ళు ఉన్నారా? మీ తాతయ్య వాళ్ళు ఉన్నారా? మీ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా? మీ నాయనమ్మ వాళ్ళు ఉన్నారా? చిన్నపిల్లలు అయితే ఉన్నారని చెబుతారు. ఇప్పటికే పెద్దోళ్ళు అయిన వాళ్ళు ఏం చెబుతారు? ఏడున్నారు, పోయారంట. మనం కూడా అంతే. కాబట్టి ఎవరికాళ్ళు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ద లార్డ్. సిలువ మీద దొంగ అసలు బాప్తీసమే పొందలేదు, నేను చిలకరింపన్నా పొందాగా అంటారు కొంతమంది. పొందావు, మంచిదే. పాసిబిలిటీ ఉంటే, అవకాశం ఉంటే ముంచుట కూడా పొందేసే, ఆ ఫీలింగ్ లేకుండా పోయిద్ది. ఇది నా సలహా. సరే,
ఇదంతా నా బాప్తీసం గురించి ఎత్తి చెప్పాలే. దేవుడి దయ వల్ల 2002 ఏప్రిల్ 17వ తారీఖు నా బ్రతుకు ధన్యమైన రోజు. నరకం నుంచి నేను బయటపడ్డ రోజు. నేను రక్షణలోకి వచ్చిన కొంతకాలానికి వాళ్ళు కూడా, నా ఫ్యామిలీ రక్షణలోకి వచ్చారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మరి కొంతకాలానికి అనేక మంది రక్షణలోకి వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుడు అనేక మందిని రక్షణలో నడిపిస్తా ఉన్నారు. ఊపిరున్నంత వరకు చేసేదే. ఎన్ని పైసలు వెనకేసామన్నది కాదేడా, ఎంతమందిని రక్షించామన్నది, అది చరిత్ర. హల్లెలూయా. ఎన్ని ఆస్తుల్ని మూట కట్టాం, కూడగట్టాం అన్నది కాదు. ఎన్ని బ్రతుకులలో వెలుగును నింపాం, ఎన్ని కుటుంబాలని కట్టాం, ఎన్ని జీవితాలని క్రీస్తు వైపుకు తిప్పాం, అది చరిత్ర. కొంతమందికి డబ్బులు వచ్చే కొద్దీ ఇంకా పిచ్చి పెరుగుతూ ఉంటుంది. ఇంకా అట్ట సంపాదించాలి, ఇట్ట సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, మనీ డెవలప్ అయ్యే కొద్దీ తెలివితేటలు డెవలప్ అవుతూ ఉంటాయి. ఏం తెలివితేటలు? ఇంకా సంపాదించే తెలివితేటలు, ఇంకా దాచిపెట్టే తెలివితేటలు. హాస్యం చెప్పనా, అన్నీ సంపాదించి చూసుకొని ఆనందపడటమే తప్ప తీసుకొని పోయేది ఒకటి ఉండదు. అది నాది, ఇది నాది, ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది. మహానటి సావిత్రి అని పేరు తెలుసు కదా మీకు. సావిత్రి గొప్పతనం మీకు తెలుసా? మాకేం తెలిసిద్దిరా అంటారా? సరే నేను చెబుతా వినండి. ఆమె ఉన్న టైంలో సినిమా రంగంలో ఒక రాణి ఆమె, అంతే. ఆ పిక్చర్లో స్టోరీ ఉన్నా లేకపోయినా సరే సావిత్రి ఉంటే హిట్, అది అంతే. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఆ తెలుగు తెలిసిన ప్రజలందరికీ మాత్రమే కాక తమిళ ప్రజలకు కూడా, ఇతర భాషల ప్రజలకు కూడా వెండి తెర క్వీన్ లాగా వెలిగినటువంటి వ్యక్తి సావిత్రి గారు. ఆమె మంచి మనిషి, ప్రభువుని తెలుసుకొని ఉండకపోవచ్చు, కానీ మంచి మనిషి. తనకు తెలిసినంతవరకు పాప మనసాక్షిని అనుసరించి బతికింది. కాకపోతే ఒక చిన్న బలహీనత ఆమెని దెబ్బకొట్టింది. అసలు ఆమె వైభవం ఎంత అంటే, చెన్నైలో ఒక బజారు మొత్తం ఆమె ఒక్కదాని ఇల్లే. ఆమె ఒక్కదాని ఇల్లే. ఒక బజారు మొత్తం ఆమె ఒక్కదాని ఇల్లే. ఆమె కట్టిన వస్త్రం కట్టదు, వేసిన నగ వేయదు. ఏ సినిమాకి ఆ సినిమాకి వస్త్రాలు కొత్తవే కావాలి. గోల్డ్ కూడా, ఆభరణాలు ఉంటాయి కదా, అవి కూడా క్రొత్త, డైరెక్ట్గా ఒరిజినల్ గోల్డే, రోల్డ్ గోల్డ్ కాదు, ఒరిజినలే వేసుకుంటుందా. అందుకని ఆమె ఇంట్లోనే, ఆ అతిపెద్ద ఇంట్లోనే కొన్ని గదులు అచ్చంగా ఆమె బట్టలు కుట్టే వాళ్ళే బతకడానికి ఏర్పాటు చేసింది. ఒక సావిత్రి గారి యొక్క ఆ బట్టలు కుట్టేదానికి అచ్చంగా కొంతమంది టైలర్స్ అక్కడ ఉండేవాళ్ళు. ఇక వాళ్ళకి రెండో వర్క్ లేదు, ఆమె బట్టలు కుట్టటమే. 4-5 సినిమాలు ఒప్పుకుందనుకో, ప్రతి సినిమాలో వేరే వేరే బట్టలు కనపడాలి. మళ్ళీ చిత్రం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్. బ్లాక్ అండ్ వైట్ మూవీలో ఏ డ్రెస్ వేసినా అర్థం కాదు. అయినా ప్రతి సినిమాకి, ప్రతి షూటింగ్కి, ప్రతి ఘట్టంలోనూ కొత్త బట్టలు. మరి ఇన్ని కావాలంటే అచ్చంగా టైలర్లు అక్కడే బతికేశారు. ఆమె ఫాములో ఉన్నంత వరకు. ఈ బంగారం నగలు చేస్తారే, వాళ్ళు సైతం కొన్ని గదుల్లో వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉన్నారట. అంటే ఆ ఒక్క మనిషిని ఆధారం చేసుకొని కొన్ని కుటుంబాలు అచ్చంగా ఆమెకు అన్ని రెడీ చేయడానికి బతికేసినాయి. అలాంటి వ్యక్తి ఆమె. క్లైమాక్స్ తెలుసా మీకు? ఆమె క్లైమాక్స్, ఆ చివరి ఫోటో ఒకటి చూపిస్తున్నానా? ఎంత అద్భుతమైన వైభవవంతమైన జీవితం అంటే, అదిగో ఆ ఫోటోలో ఉన్న స్త్రీని గుర్తుపట్టండి. అది ఆమె స్థితి. ఆమె సావిత్రి. ఊహించిందా అలాంటి జీవితాన్ని? హ్యాండ్స్ చూడండి తనని చూడండి ఒకసారి. ఆమె పర్సనాలిటీ చూడండి. అసలు పోల్చుకోవడానికైనా ఆకారం ఉందా అక్కడ? అంతకుముందు ఫోటోరా, అదిగో
అది ఈ ఒక్క ఆమె జీవితమే కాదండి, సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా ఎంతటి వారైనా ఆస్తుల సంపాదన, అంత సంపాదించాం, ఇంత సంపాదించాం, అలాగా ఇలాగా, ఇంత గోల్డు, అన్ని పొలాలు, ఇన్ని స్థలాలు, ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతి, ఇంత పదవి, అబ్బో అలా ఇలా ఇలా అలా అలా ఎన్ని పోగు వేసినా చూసుకోవటానికే తప్ప తీసుకొని పోవటానికి ఒక్కటి రాదు. ఇంతోటి భాగ్యానికి ఎందుకండి అదే జీవితంగా పరిగెత్తటం? పౌలు మహనీయుడు తిమోతికి రాస్తూ చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అది మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము, మించిన బంగారము పెంచిన నీ దేహము, పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమనే గదయ్యా, పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. దేవునికి మహిమ. కొంతమందికి అందం అంటే ఎంత ఇష్టం. ఏ కొద్దిగా ముఖం షేడు మారినా, ఏ కొంచెం తేడా వచ్చినా అస్సలు తట్టుకోలేరు. అస్సలు అమ్మో, ఖచ్చితంగా దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఎట్లనన్నా కానీ మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రావాలి. ఏం చేద్దాం? ఇప్పుడు దీనికి ఒక ఏజ్ ఉంది సౌందర్యానికి. ఆ ఏజ్లో ఉన్న జంతువైనా అందంగానే ఉంటుంది. ఏదో జోక్ ఉంది, యంగ్లో ఉన్న పంది కూడా అందంగానే ఉంటుందండి. అట్లాగే ఒక ఏజ్ ఇది. ఆ ఏజ్లో ఈ పొంగు, ఆ ఆకర్షణల పొంగు. కానీ ఏం చేద్దాం, చూస్తానే మారిపోద్ది అది. ఇక ఎన్ని పూసినా నార్మల్ కండిషన్కి రాదు, ఎన్ని పులివినా రాదు. చివరికి ఏ లేదు, శక్తి క్షీణించిన నాడు, కదలలేని స్థితి వచ్చిన నాడు ఇంకా దుర్భరంగా మారిపోయింది. అందుకే కష్టపడి సాధన చేసి సౌందర్యాన్ని సంవత్సరాలు కాపాడుకున్నా చివరికి ఊపిరి పోక తప్పదు. అప్పుడు ఈ సౌందర్యవంతమైన శరీరం కుక్క శవంతో సమానం, అంతకంటే దుర్భరం. ఆ పాటలో ఉంటుంది, మన్నే గదయ్య అనే పాటలో, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ప్రియులారా, ఇందు మూలంగా 50 మందికి తెలియజేయటం ఏమనగా, ఎంత సంపాదించాం, ఎన్ని పోగేసాం, ఎన్ని వెనకేసాం, ఎన్ని ముందేసాం అన్నది కాదు. ఎంతమందిని, ఎన్ని ఆత్మలను రక్షించాం, ఎన్ని జీవితాలను వెలిగించాం, ఆత్మల రక్షణ కొరకు మన వంతు. మహాకవి అని పేర్గాంచిన శ్రీశ్రీ అని ఆయన ఒక కవిత్వం చెప్పాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి కోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటాడు. ప్రపంచం అంతా కలిసి ఒక అగ్నిమయమే మండుతుంటే అందులో నేను కూడా ఒక సమిధని ఇచ్చాను అన్నాడు. అర్థం అది. నేను సైతం విశ్వవృష్టికి, అతివృష్టి అనావృష్టి అని ఉంటాయి చూసారా, విశ్వవృష్టికి
అశ్రు ఒక్కటి అంటే ఒక నీటి చుక్క, కన్నీటి చుక్క ధారపోసాను. ఆ ఒక కన్నీటి చుక్క నా ఒక్కడిదే కాదు, విశ్వంలో ప్రతి ఒక్కటి కన్నీటి చుక్క ఏకమైతే ఒక అతివృష్టి అవుతుంది. అతివృష్టి భూమి మీదకి రావడానికి నేను సైతం నా కన్నీటి చుక్కను ధారపోసాను అంటాడు. కవిత్వంలోని డెప్త్ అది. అందుకే అతను మహాకవి అని పేరుగాంచాడు. భువన ఘోష అంటే భూమి మీద ఉన్న జనుల ఘోష. జనుల ఘోష, గొంతెత్తితే ఘోష పుట్టుద్ది. ఆ జనుల గొంతుక ఘోషిస్తే నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతు కంటే పిచ్చిగా కేక వేసే ఒక స్వరాన్ని నేను కూడా ఒకటి ఇచ్చాను అంటాడు. ఇప్పుడు మనం దాన్ని ప్రభువులోనికి మార్చి చెప్పుకోవాలి. నేను సైతం సువార్తాగ్నికి సమిధనై ఆహుతవుతాను. నేను సైతం క్రీస్తు చేసినటువంటి త్యాగము బలియాగానికి చాలామంది ఎరుగక నశించిపోతున్నారు. వాళ్ళందరినీ నా ప్రభువు దర్శించి రక్షించున్నట్లు అశ్రు ఒక్కటి ధారపోస్తాను ప్రార్థన విజ్ఞాపనలో. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా విచ్చికోసాను అన్నాడు కదా. నేను సైతం క్రీస్తు సువార్త ఘోషకు నా వంతు గళం కలుపుతా, నా గొంతుకను ఇస్తా. ఇవి నాకు నేను చెప్పుకున్న సంగతులు. మరి అంతకుముందు ఆ కవిత్వం పిచ్చోడిని, దాన్ని ఇడి తిప్పుకున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఎవ్వరికి వాళ్ళకే తీర్మానం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ఎంతోమంది కన్నీరు గారుస్తున్నారు. ఆ కన్నీటి ప్రవాహంలో నా కన్నీరు కూడా కలుపుతాను. మనందరి కన్నీళ్ళు ఒక ప్రవాహం అయితే ఆ ప్రవాహం యేసు దగ్గరికి వెళితే కార్యం చేయకుండా ఊరుకుంటాడా? ఆత్మలను దర్శించకుండా మానుకుంటాడా? ఆత్మలను ఉజ్జీవింపజేయకుండా వదిలిపెడతాడా? మనందరి కన్నీళ్ళు నేలన గారితే అదొక చిన్న సైజు ప్రవాహం అయిపోయింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ప్రతి గుండెలో ఉండాల్సిన భారం అదే. యేసయ్యను తెలుసుకోకముందు సంపాదన, పేరు ప్రఖ్యాతులు, పరువు, గొప్పతనం, భోగాలు, ఈ పిచ్చి. అబ్బా అనుకోవాలి మనల్ని చూసి ఈ పిచ్చి. యేసయ్యను తెలుసుకున్నాక ఇక ఆ పిచ్చి వదలాల. వదిలి ధ్యాస మారాలి, వాస్తవికతలోకి రావాలి, అజ్ఞానాంధకారం నుంచి బయటపడాలి. అందుకే నడుం కట్టాలి. ఈరోజు బాప్తిజం పొందిన రోజు కొంత ఆనందం ఉంది, కొంత బాధ కూడా ఉంది నాకు. ఆనందం ఎందుకంటే నేను రక్షింపబడ్డాను. రేపు వెళ్ళి యేసయ్య దగ్గర రక్తహస్తాలతో ఉండకుండా, ఖాళీ చేతులతో ఉండకుండా ఏదో 4 ఆత్మల్ని సంపాదించానన్న ఒక సంతోషం. బాధ ఎందుకంటే నాకు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో, ఇన్ని సంవత్సరాలలో చేయగలిగినంత చేశానా, ఇంకా తక్కువ చేశానా, ఇంకా ఎక్కువ చేసి ఉండాల్సిందేమో, ఎక్కడన్నా సోమరినైతేనేమో అన్న బాధ. ఈ రెండే. ఇక దేన్ని కూర్చున్న చింత లేదు. నా ప్రభువుని ఈ ఈ ఈ రక్షణ పొందిన ఇన్ని సంవత్సరాలలో ఎంత సంతోషపెట్టానో, ఎన్ని పర్యాయాలు బాధ పెట్టానో. ఇది నా దినములు వ్యర్థం కాకుండా ఈరోజు ఇప్పుడు నేను సంపూర్ణ కంప్లీట్గా సేవకు వచ్చి చేయటం కాదు. నేను కష్టపడి నా ఉపాధి చేసుకుంటున్న రోజుల్లో కూడా ప్రతిరోజు వ్యర్థం కాకుండా ఎవరికో ఒకరికి యేసును పరిచయం చేయటం, ప్రార్థన చేయటం, ఆత్మల కొరకు అంగలార్చడం అనే ప్రక్రియ మానుకోలేదు. ప్రారంభం నుండి ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అంటే మీరు అనుకుంటారు కదా, నీకేం పనా పాటరా,
వండని కూడు వడకని గుడ్డ అని మేము కష్టపడి తీసుకొచ్చేది అందులో వేస్తంటే శుభ్రంగా తిని తిరుగుతున్నా. నీకు ఇదే ధ్యాస ఉంటుంది, మాకు ఆ ధ్యాస అయితే ఎట్లా? మాకు బోల్డన్ని పనులు ఉన్నాయి. కుటుంబం, సంసారం, ఇల్లు, పిల్లలు, మా ఇల్లు, మా వ్యవహారం, నీకేం పనా పాట అని మీరు అనుకుంటారేమో కొంపదీసని చెబుతున్నా. ఈరోజు నేను సంపూర్ణంగా సేవలోకి వచ్చిన ఈ దినాన్ని బట్టి చెప్పట్లా. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చాకిరీ చేసిన మీ వలే మీరు ఎంత చాకిరీ చేస్తున్నారో, త్యాగం చేస్తున్నారో అది కానీ బండ చాకిరీ చేశాను నేను. బండ చాకిరీ చేశా. ఆ దినాన కూడా సువార్త చెప్పటం మానుకోవాలా? ఆత్మల కొరకు కన్నీరు విడవటం, ప్రార్థన చేయటం మానలా? ఈ రోజును చూపించి కాదు మీకు సవాల్ ఇస్తుంది, ఆ రోజును చూపించి మీకు సవాల్ విసురుతున్నా. అన్నీ మానుకొని రాలా పోటుగాళ్ళలాగా. ఒక పక్క వెట్టి చాకిరి చేసుకుంటానే గ్రంథాలయంలోకి వెళ్ళి గ్రంథాలు చదివా. ఒక హిందువుకి ఎలా చెప్పాలి, ఒక ముస్లింకి ఎలా చెప్పాలి, ఒక నాస్తికుడికి ఎలా చెప్పాలి, వారి సాహిత్యాల్లో ఏమన్నా దొరికిద్దా అని చాకిరి చేసుకుంటానే. నన్ను దగ్గరగా ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఒక సాక్షి. నీకు స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చూశారు నేను శ్రమపడ్డా, వెట్టి చాకిరి చేశా. ఈరోజు కూడా నాకు ఛాన్స్ ఇస్తే ఏదో ఒక చాకిరి చేయడానికి ఇష్టపడతా, సోమరిలాగా దాక్కోను. ఈరోజు కూడా మీరు ఇచ్చేది తినాలనే మనసు నాకు లేదు, అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడను. మనీ గురించి ఎక్కువ ప్రస్తావించని కారణం కూడా అదే. ఏ కొంచెం అవకాశం వచ్చినా కష్టపడి నా ఆహారాన్ని నేనే సంపాదించుకొని తిని సేవ చేయాలన్నది నా ఆశ. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప, తలాంతులు చాలా ఉన్నాయి. అవన్నీ చక్కగా సేవలో వినియోగిస్తే తక్కువ టైంలో ఎక్కువ ఆత్మల్ని రక్షించే అవకాశం ఉన్నందున ఇక టైంని నేను వేరే ఆహారం కోసం కాకుండా ఆత్మల కోసమే పెట్టాల్సి వచ్చింది. పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయనే పోషిస్తాడులే అని సిద్ధపడి వస్తే దేవుని మహాకృపను బట్టి కాస్త అటు ఇటుగా ఒక 40,000 ఆత్మల్ని ఇంచుమించు ప్రభావితం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ 20లో ఒక 20 ఏళ్ళు రక్షణలోకి వచ్చి అంతమందికి బాప్తీసు వీడని కృప చూపాడు. ఏదో కాస్త అటు ఇటుగా కొంతమంది దైవజనుల్ని సిద్ధపరిచి కొన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టడానికి అవకాశం ఇచ్చాడు. 100 మంది లోపు ఇప్పటి వరకు ఒక 2,000 మంది పైచిలకు పరిచారకులై నాతో కలిసి ఈ పరిచర్యల్లో 2 కూటాల్లో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. సువార్థీకరణలో పాట ద్వారా అయితేనేమి, పుస్తకం ద్వారా అయితేనేమి, మా మాట ద్వారా అయితేనేమి ఈరోజు లక్షలాది మందికి, కోట్లాది మందికి ఏసే నిజమైన దేవుడు, ఏసే మోక్ష మార్గము, ఏసు లేకపోతే దిక్కు లేదు, రక్షణ లేదని ఎలుగెత్తి చాటి చెప్పడానికి మహానుభావుడు అవకాశం ఇచ్చాడు. ఏమని చెప్పేది, ఎన్నని చెప్పేది నా ప్రభు కార్యాలు. ఎన్నో మార్లు నేను జారిపడ్డా, ప్రేమతో నా చేతిని పట్టుకొని లేవనెత్తి. ఒక మాటలో చెప్పాలంటే నా ప్రభు నన్ను ఎన్నో మార్లు లేవనెత్తాడు కృంగిన వేళల్లో. అంతేకాదు ఎన్నోసార్లు విసిగించిన ప్రభు నన్ను ఎంతో సహించాడు, ఎంతో భరించాడు. ఒక్కొక్క భర్త భార్య గురించి చెప్తాడు కదా, ఏం చేద్దాం సార్, ఆ టార్చర్ అయినా తట్టుకుని భరిస్తున్నాను సార్. కొంతమంది తల్లులు వాళ్ళ కొడుకుల గురించి చెబుతారు, కూతుళ్ళ గురించి చెబుతారు, ఆయన దుర్మార్గుడైనా నా బిడ్డ భరిస్తుందయ్యా, సహిస్తుందయ్యా. అలాగే ఆమె దుర్మార్గురాలైనా నా కొడుకు సహిస్తున్నాడయ్యా, భరిస్తున్నాడయ్యా అని. నా ప్రభు కూడా నన్ను ఎంతో భరించాడు, ఎంతో సహించాడు ఈ 20 సంవత్సరాలుగా. మీరేం చెబుతారు, మిమ్మల్ని కూడా సహిస్తున్నాడు. దీర్ఘశాంతం, తొందరపడి కోప్పడడు, ఎంత ఓర్పో. విసుగుందా, ఎప్పుడో సాగుగొట్టేవాడు మనల్ని, ఎప్పుడో చెవులు మూసేసేవాడు, ఇక బారా అని. పూర్ణమైన ఓరిమి గలవాడు గనక మనల్ని సహిస్తూ సహిస్తూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మరే ఈ కూటమి సందర్భంగా, నేను ఆత్మీయంగా పుట్టినరోజు సందర్భంగా
నేను బైబిల్ మొత్తంలో చాలా వచనాలు నన్ను ప్రోత్సహించిన వచనాలు ఉన్నాయి. ఒక్క వచనం నన్ను చాలా ప్రభావితం చేసింది. స్పెషల్గా దేవుడు నాతో ఆ విషయాన్ని ప్రత్యేకంగా మాట్లాడాడు. దాన్ని ఆధారం చేసుకొని చాలా సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను, ఇప్పటికీ ప్రయాణం చేస్తున్నా. నన్ను ప్రభావితం చేసిన పాట నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారనే పాట. నేను ఫలించడానికి దోహదపడే విధంగా నన్ను పురికొల్పిన మాట ఇప్పుడు చదువుతాను, వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. 24వ వచనమే డైరెక్ట్గా చూడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మళ్ళొక్కసారి చదవండి మీరు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును. ఈ మాటలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించి మాట్లాడునుగాక. ఈ మాటను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసు సిలువలో ప్రాణం పెట్టేటువంటి ఘట్టములో నేను మహిమపరచబడవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి తర్వాత చెప్పినటువంటి మాట అది. ఆ మాటని 2 విధాలా మనం అర్థం చేసుకోవచ్చు. గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అదొక చెట్టై అనేక గింజలకు జన్మనివ్వాలంటే గోధుమ గింజ భూమిలో పడి ఫస్ట్ అది చావాలట. అది చస్తేనే కానీ, చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, ఒక్క గింజగానే ఉంటుంది. అది చచ్చి సృష్టికర్తకు తన్ను తాను అప్పగించుకుందనుకో, ఆ చచ్చిన దానిలో నుండి తిరిగి జీవాన్ని మొలిపించి, ఆ చచ్చిన దానిలో నుండి జీవాన్ని రప్పించి ఒక చెట్టుగా మార్చి ఒక గింజను 100,000 గింజలుగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అక్కడున్న మాట. ఈరోజు పునరుద్ధాన దినం. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారు అన్నది క్రైస్తవ నిరీక్షణ. అందుకే అగ్నిలో తగలబెట్టి బూడిద తీసుకెళ్ళి నీళ్ళలో కలపం. బొందలగడ్డలో గుంట తీసి తీసుకెళ్ళి ఇసిరి ఆ గుంటలో పడేసి మట్టిగా పిరాం. చక్కగా ఒక పెట్టెను సిద్ధం చేసుకొని పెట్టెలో పెట్టి భూస్థాపన చేయాలని బైబిల్లో లేదు. కానీ మన విశ్వాసానికి, నిరీక్షణకు గుర్తుగా పెద్దలు ఆ ప్రక్రియను ఏర్పరిచారు, దాన్ని గౌరవించారు. అసలు పెట్టెలో పెట్టి భూస్థాపన చేయమని ఎక్కడుంది బైబిల్లో? పెట్టెలో పెట్టి భూస్థాపన చేయమని ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడా లేదు. అయినా మనం ఎందుకు పెడుతున్నామంటే మన నిరీక్షణను అందులో చూపిస్తున్నాం. పెట్టైనా సరే మట్టిలో మట్టిగా కలిసిపోయింది అనుకో, కానీ చూపర్లకి ప్రస్తుతానికి మనం ఏం చెబుతున్నామంటే బాక్సులో పెట్టి భద్రపరిచి మనం భూస్థాపన చేస్తున్న ఈ మనుషుడు యేసు ప్రభు 2వ రాకడలో తిరిగి లెగుస్తాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఆ యేసే తన యందు విశ్వాసం ఉంచి మృతి నొందిన మృతులను తిరిగి లేపుతాడు. ఇది పక్క, డౌటే లేదు. కొంతమంది అయ్యే లెగుస్తారులే, ఇంకా లెగుస్తారు, అయ్యా అయ్యా అంటూ ఉంటారు. నేను చెప్తాను, ఖచ్చితంగా లెగుస్తారు. పోయినా నీ వాళ్ళు లెగుస్తారనే నిరీక్షణ నీకు లేకపోతే అప్పుడు నువ్వు పోయినా కూడా లేగవుగా. మరి నీ సంగతి కూడా అంతేనా ఒప్పుకుంటావా? పోయినా నీ వాళ్ళు లేవరు అంటే అప్పుడు నువ్వు కూడా లెగవనని ఒప్పుకుంటున్నావా? అసంభవం. ఏ మనిషికి ఆ మనిషి తనకు ఒక సొంత జీవితం కలిగి ఉన్నాడు. అర్థమైందా? ప్రతి మనిషిని తిరిగి ప్రభు లేపుతాడు, అందరినీ లేపుతాడు. అది వింత, అందరినీ లేపుతాడు. పాపిని లేపుతాడు, పరిశుద్ధుడిని లేపుతాడు. ఎవరిని? పాపిని లేపుతాడు, పరిశుద్ధుడిని కూడా లేపుతాడు, అందరినీ లేపుతాడు యేసయ్య. అయితే మొదట పరిశుద్ధుల్ని లేపుతాడు,
తర్వాత పాపం కడగబడని వాళ్ళని లేపుతాడు. పునరుద్ధానాలు 2, మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరిగిద్దంటే త్వరలోనే యేసయ్య రెండవ రాకడ జరగబోతుంది. నా అంచనా ప్రకారం ఉదాహరణకు చెప్తున్నా, ఒక అంచనా 2100 దాకా కూడా రాకడ ఉండదు, ముందే వచ్చే అవకాశం ఉంది. ఇది 2022, 2100 అంటే 70 చిల్లర సంవత్సరాలు, అంత టైం కనపడట్లా. 2100 దాకా కూడా ఛాన్స్ లేదు. ఈ లోపే ఆయన వచ్చే అవకాశం క్లియర్గా కనపడుతుంది. మన లక్కు కుదిరి మనం ఇంకా మృతి నొందక ముందే ఆయన కానీ వచ్చాడు అనుకో, కళ్ళారా చూడవచ్చు. మనం అసలు సమాధులు ఎట్లా తెరవబడతాయో, ఎలా లెగుస్తారో కళ్ళారా చూడవచ్చు. దేవుడు కృప చూపి మనల్ని ఉంచితే ఈ లోపు మనం వెళ్ళామనుకో, అప్పుడు కూడా కళ్ళారా చూడవచ్చు, ఇంకా బాగా చూడవచ్చు అప్పుడు, ఎందుకంటే మనమే లెగుస్తాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే కదా. మనం ఒకవేళ పోకుండా ఉంటేనేమో సమాధుల్లో ఉన్నోళ్ళు లేవటం చూస్తాం. ఒకవేళ ఆయన వచ్చేటప్పటికి మనం పోయి ఉన్నాం అనుకో, మృతి చెంది ఉన్నాం అనుకో, ఇకేముంది, మన పక్కన ఉన్న సమాధుల్లోంచి లెగుస్తూ ఉంటారు, మనం కూడా లెగుస్తూ ఉంటాం. సో అట్లయినా ఇట్లయినా సమాధులు తెరవబడి మనం తిరిగి లేచే ఘట్టాన్ని అందరం చూడటం ఖాయం. ఈరోజు కొంతమందికి డౌట్ ఉన్నా ఆ రోజు కళ్ళారా చూస్తారు, కన్ఫర్మ్. ఎలా లెగుస్తాడండి చచ్చిపోయినోడు, తెగ చెబుతారు మీరు. ఎట్లా లెగుస్తాడండి? అందుకు చెప్పాడు పౌలు మహనీయుడు, ఓ అవివేకి, నీవు విత్తునది భూమిలో పడి చచ్చిపోయి అంతే ఉంటుందా, తిరిగి లెగుస్తుందా? చచ్చి తిరిగి అది బ్రతుకుతుంది కదా. ఒక మొక్కలోనే నీకు ఆ సత్యం చూపించాడు దేవుడు. మొక్కను చూడరా, పునరుద్ధానం ఎలా జరిగిద్దంటే, గింజను భూమిలో నాటినప్పుడు ముందు అది చచ్చి తర్వాత తిరిగి బ్రతకట్లా. ఆ మొక్కకి చేసినంత పని మనిషికి చేయడు దేవుడు. అవివేకి అంటే వివేకం లేనివాడా, ఎంతకాలం తెలివి తక్కువగా ఉంటావు నువ్వు అంటున్నాడు. అంటే ఏం చెబుతున్నాడు తెలుసా? తప్పకుండా మృతులందరూ తిరిగి లెగుస్తారు. నువ్వు కోల్పోయిన వారందరినీ మళ్ళా చూస్తావు. నువ్వు ఈ మాట యేసయ్య చెబితే కొంతమంది యేసయ్యను ఇరికించాలని వచ్చారు, తెలివిగల్లోడు. పాపం యేసయ్య వాళ్ళకి ఏదో అమాయకుడిలా కనపడతాడు. బోధకుడా, మృతులు తిరిగి లెగుస్తారన్నావు కదా, అట్లయితే మాకు డౌట్ అన్నారు. చెప్పు. ఒక పురుషుడు ఉన్నాడు, వాడు ఒక ఆమెను చేసుకున్నాడు, పిల్లలు లేరు, చనిపోయాడు. తర్వాత అతని సహోదరుడు ఆమెను చేసుకున్నాడు, వాడు చనిపోయాడు. తర్వాత ఇంకొకటి చేసుకున్నాడు, వాని సహోదరుడు, వాడు చనిపోయాడు. అట్లా 7 చేసుకున్నారు ఆమెని. ఎవరో ఎంతమంది? 7 చేసుకున్నారు. చివరికి ఆమె కూడా పోయింది, మొత్తం చచ్చిపోయారు. 7 చేసుకున్నారు, ఏమి 8వ, మొత్తం 8 మంది పోయారు. నువ్వు పునరుద్ధానంలో అందరూ తిరిగి లెగుస్తారన్నావు కదా, పునరుద్ధానంలో అందరూ తిరిగి లెగుస్తారన్నావు కదా. పునరుద్ధానంలో అందరూ తిరిగి లేచినప్పుడు ఈ 7లో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? భలే ప్రశ్న కదా. ఇప్పుడు 7 చేసుకున్నారు ఆమెని, చట్ట ప్రకారం వివాహం. మరి 7లో ఎవరికి భార్య అయింది మళ్ళీ? భలే ఇరికిచ్చారు కదా అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు యేసయ్య చెప్పాడు, లేఖనములనైనను దేవుని శక్తినైనను ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానం ఖాయం, తిరిగి లేవటం ఖాయం. అయితే ఆమె ఎవ్వనికి భార్యగా ఉండదన్నాడు. ఆమె ఎవ్వనికి భార్యగా ఉండదు, వారు కూడా ఆమెకు భర్తలుగా ఉండరు. మీరందరూ సహోదరుల వలెనో దేవదూతల వలెనో దేవుని కుమారుల వలెనో ఉంటారు.
పునరుద్ధానమున పెండ్లికి ఇచ్చుకొనుట, పెండ్లి చేసుకొనుట అనేది లేదు. తేల్చేశాడు. ఇప్పుడు ఏం చెబుతారు? ఇరికిద్దామని వచ్చారు, వాళ్ళు ఇరుక్కొని పోయారు. ఈ జగన్నాటకం అంతా ఈ భూమి మీద ఉన్నంత వరకే రబ్బాయే. ఈ జగన్నాటకం అంతా ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఎక్కడ దాకా ఎందుకండి? భూమి మీద ఉండంగానే చూడండి బంధాలు ఎట్ట దిగిపోతున్నాయో. పెళ్లి చేసుకొని 4-5 ఏళ్ళు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారా, గొడవ స్టార్ట్ అయింది. ఇక గొడవ ఆడుకొని 5 ఏళ్ళు ఎలా బతికారు? నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే పోతాను, నా భార్య, నా భర్త, నా అని ఎగిరారుగా. 5 ఏళ్ళు అయినాక గొడవ స్టార్ట్ అయ్యి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వివాదం అయితే 4వ ఏడు పరిత్యాగ పత్రిక, విడాకులు. ఇక్కడే కట్ ఆఫ్. ఒకప్పటి భార్యాభర్తలే ఇక్కడే విడాకులు తీసుకున్నారనుకో, ఏమైపోతుంది వారి అనుబంధం? వాడి కళ్ళ ముందే ఒకప్పటి భార్య వాడి కళ్ళ ముందే మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఏం చేస్తాడు? ఆమె కళ్ళ ముందే ఒకప్పటి భర్త, నా హస్బెండో బెండో నా బెండ్, ఈ బెండే ఆమె కళ్ళ ముందే మరొక ఆమెకు భర్తగా తిరుగుతూ ఉంటాడు. ఏం చేసింది? అర్థమైందా? ఈ భూమి మీద ఉండగానే ఈ బంధాలకు విలువ లేదు. మొన్న ఒక నాన్న ఒక తండ్రి కొడుకుని చక్కగా ఇంట్లో పిలిచి పెట్రోల్ పోసాడు. బయటకు వచ్చినాక దీపావళికి పిల్లలు ఆడుకుంటారే అగ్గిపుల్ల గీసి టైటం, అట్లాగా కొడుకు మీద చక్కగా గీసి వేసాడు. నిలువున గాలిపోయాడు. 1,50,00,000 వ్యాపారంలో తేడా వస్తే వాడు లెక్క చెప్పలేదంట, అందుకు చేశాడు ఆ తండ్రి ఆ పని. ఆ తండ్రి ఏమో ముసలోడు, కొడుకేమో దాదాపు 50 ఏళ్ళు దాటినాయి. వాళ్ళే చిన్నోళ్ళు కాదు, మళ్ళీ ఇంచుమించి 70 ఏళ్ళుడు ఆ 50 ఏళ్ళోడి మీద పోసాడు. డబ్బు డబ్బు డబ్బు. భూమి మీదే ఇక్కడున్న ఈ అనుబంధాలకి విలువ లేకుండా అయిపోయింది. ఇంక అక్కడే ఉంటుందిరా. అర్థమైందా? కాబట్టి పునరుద్ధానంలో ఎలా ఉంటుంది అంటే, ఇంకా అక్కడికి పోయినాక ఇప్పుడు నేను మా ఎస్తేరు ఉంది, ఇస్తారు నీళ్ళు తోడు అన్నాను అనుకో, అలాగే నేను పోయి తోడదు. ఎందుకు తోడింది? ఏమి నీళ్ళు సహోదరుడా అంటది. చేసేదేం లేదు అక్కడ. మనందరము కలిసి వినాలి, జాగ్రత్తగా వినాలి. మనందరము కలిసి, మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళం పెత్తనం చేయటం కాదు, అందరము కలిసి ఆయన పెత్తనమునకు లోబడబోతున్నాం. అది జరగబోతున్న ప్రక్రియ. మనందరికీ భర్తగా ప్రభువు ఉంటాడు, వధువుగా భార్యగా మనం ఉంటాం. అంటే అందరం ఆడవాళ్ళం అయిపోతాం అనుకోకండి. సింపుల్ చెప్తా, అర్థం కావటానికి చెప్తా. ప్రపంచ పునర్జన్మమందు నా నిమిత్తము త్యాగము చేసిన వాడికి, నా నిమిత్తము భూమి మీద భార్యనైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండైనను, ఏండ్లనైనను, భూములనైనను, స్థలములనైనను, పొలములనైనను త్యాగం చేసిన వాడు ఇహమందును పరమందును 100 రెట్లు పొందునని ఉంది బైబిల్లో. ఎన్ని రెట్లు? 100 రెట్లు పొందునని ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి మరి ఇహమందు మనం ఏదైనా దేవుని కోసం త్యాగం చేస్తే, ఈ లోకంలో దేవుడు ఇస్తాడంట 100 అంతలు, ఆ లోకంలో కూడా ఇస్తాడంట 100 అంతలు అని. మరి పిల్లలు 100 మంది, భార్యలు 100 మంది, వెండి బంగారాలు 100 అని సహజంగా అనిపిస్తుంది. అన్నీ పొందేసుకోవచ్చా అని. దీని విషయంలో నాకు వచ్చిన అభిప్రాయం చెప్తున్నాను, వినండి. నాకున్న ప్రత్యక్షత చెప్తున్నాను. మనకి 2 దశలు ఉన్నాయి, 2 వయస్సులు ఉన్నాయి. పిన్న దశ, పెద్ద దశ. మా అజయ్ని చూడండి ఒకసారి. లేనా ప్రజెంట్ విజయ్ వెళ్ళిపోయాడు సత్యనపల్లి, అజయ్ దొరికాడు నాకు. వీడు మా మేనల్లుడు, మా అక్క కొడుకు.
అయితే వీడు చిన్నప్పుడు నన్ను ఒక పెద్ద మొత్తం అడిగాడు. అప్పటికి వాడికి రూపాయి ఎక్కువ అనుకోండి, వాడికి రూపాయే ఎక్కువ. కానీ అప్పుడు నాకు వాడు, మావయ్య నాకు 100 రూపాయలు ఇయ్యవా అన్నాడు. ఎంత అన్నాడు? 100 రూపాయలు ఇయ్యవా అన్నాడు. నేను అన్నాను, రే 15 సంవత్సరాలు ఆగు, 15 సంవత్సరాలు ఆగు, అప్పుడు నేను నీకు 500 ఇస్తా అన్నా. ఎంత అడిగాడు వాడు? సరే 100 రూపాయలు తీసేయండి, 10 రూపాయలు అడిగాడు. రూపాయోడు 10 రూపాయలు అడిగాడు. మావయ్య నాకు 10 రూపాయలు ఇవ్వవా అన్నాడు. నేను అన్నాను, 15 సంవత్సరాలు ఆగురా, నీకు నేను 100 రూపాయలు ఇస్తా. ఇది 9 రెట్లు ఎక్కువ కదా, నీకు 100 రూపాయలు ఇస్తా అన్నా. అబ్బా వాడు సంతోషంగా 100 రూపాయలు ఇస్తామా? అవునరా 100 రూపాయలు ఇస్తా. రైట్, అట్లయితే నేను ఓర్చుకుంటా. ఇక ఎన్నేళ్ళు రైట్. ఈ 15 ఏళ్ళకి ఇక ఎట్లా అయిపోయాడు అజయుడు? రూపాయోడు 10 రూపాయలోడు 100 రూపాయలోడు లాగా ఉన్నాడా? పెద్ద అయిపోయాడు. 15 ఏళ్ళు అయినాక మళ్ళీ నా దగ్గరికి వచ్చి, మావయ్య అప్పుడు నేను రూపాయి అడిగితే 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తాను అన్నావుగా, మరి 100 రూపాయలు ఇవ్వవా అని అడుగుతాడా? నేను పిలిచి, ఒరే అజయ్ ఎట్రా అని పిలిచి, నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాను కదరా, ఇదిగో తీసుకుంటే ఎట్లా చూస్తాడు వాడు నాకు వెళ్ళి? అజయ్ ఎట్లా చూస్తావరా? ఒక చిరునవ్వు నవ్వుతాడు. అజయ్ రారా, నేను నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాను కదా, ఇస్తారా యా తీసుకోరా అన్నాను అనుకో, వాడు ఏం మాట్లాడ్డు. అప్పుడు చాలా రోజులు ఎదురు చూసావు కదరా, నిద్రలో కూడా కలవరించావంట కదరా, నాకు మావయ్య 100 రూపాయలు ఇస్తానన్నాడు, 100 రూపాయలు ఇస్తా, కలవరించావంట కదరా, ఇస్తారా రా అన్నాను అనుకో, వాడేమంటాడు? మీకు అర్థమైందా? రైట్. ఈ భూలోకంలో ఉన్నప్పటి మన దశ వేరు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆలోచన, మన విధానం వేరు. ఆ పిల్లవాడుగా ఉన్నప్పుడు 10 అడిగితే నేను 100 ఇస్తా, 15 ఏళ్ళు ఆగురా అంటే ఎగిరి గంతేసి ఓకే అన్నాడు, ఎదురు చూశాడు. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ వాడు ఎదగటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ 100 రూపాయలు అంటే వాడు దాన్ని లెక్క చేస్తాడా? 1000 లెక్క చేయడు. అందులో మా అజయ్ 10,000 లెక్క చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది చాలా చిన్నది, అవునా? ఇంకొకటి కూడా చెప్తా మీకు ఈజీగా అర్థం కావడానికి. నేను ముగించబోతున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. పర్లేదు, అలవాట్లో పొరపాట్లే. ఇప్పుడు గోళీల ఆటలు ఎంతమంది ఆడారు చిన్నప్పుడు? చేతులు ఎత్తండి. నేను ఆడానంటే మీరు ఆడలేదా? అబద్ధాలు ఆడొద్దు, చేతులు ఎత్తండి. గోళీలు ఆటలాడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఆడారా? అమ్మో మీరు కూడా ఆడారు, సరే అందరూ ఆడారు, గోళీల ఆటలు అందరూ ఆడారు. చిన్నప్పుడు మన ఆస్తులు ఏంటి? అవునా? అస్సలు ఇక ఏమన్నా ఉందా? గోళీలు ఆడటం, గెలుచుకోవటం, అవి ఒక డబ్బాలోనో ఎందులోనో పోసుకోవటం, దాచిపెట్టుకోవటం, తడవకెళ్ళి అవి చూసుకోవటం, మళ్ళీ సాయంత్రం బడికి పోయి రాగానే, స్కూల్కి పోయి రాగానే మళ్ళీ జేబులు పోసుకోవటం, వస్తావా అని ఎవడో కొన్ని గెలిపించుకోవటం, ఆట ఆడటం, మళ్ళీ వాడిని ఓడించటం, అవన్నీ పొందుకోవటం, రావటం, ఇయే కదా ఆస్తులు. ఆ గోళీల ఆటలు అవతల వాడు తొండి ఆడితే వాడిని తన్నటం, లేదా వాడి చేత తన్నులు తినటం, జుట్లు బీక్కోవటం, తిట్టుకోవటం, కింద పడి దొర్లాడటం. నేనైతే ఫైటింగులు కూడా. వాడు కలబడుకోవటం, పిల్లలం. ఎందుకు? వాడు తొండి ఆడాడు అనుకో, వాడి మీద యుద్ధం. దేనికోసమయ్యా? రైట్. ఎందుకు? అప్పటి మన ఆస్తులు అయ్యే. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం, ఇప్పుడు గోళీల గురించి అసలు పట్టించుకుంటావా? ఒకప్పుడు నీకు అదే ప్రపంచం అయిపోయింది, అదే జీవితం అయిపోయింది. అయిందా లేదా? చెప్పరేంది? కొనుక్కొని కడుపుకు తినడానికి ఇచ్చింది ఏం చేసావు నువ్వు? ఒకడికైతే అసలు సిగ్గుండదు, తెచ్చుకుంటాడు, పోగొట్టుకుంటాడు, మళ్ళీ
అదొక వ్యసనం. అవునా? దాదాపు నాకు తెలిసి ఇప్పుడు అలా ఆటలు పోయినాయి, ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎవడు. ఇప్పుడు అంతా ఇదైపోయింది, ఈ పిచ్చి అయిపోయింది. ఇప్పుడు ఎవడు పట్టించుకుంటున్నాడు? మన చిన్నప్పుడు అంతా ఆడాం. ఇప్పుడు పెద్ద అయినాక ఆ గోళీల ఆట ఆడేవాళ్ళని చూస్తుంటే పిల్లలు అంటున్నాం. ఒకప్పుడు అదే మన ప్రపంచం. ఇప్పుడు అసలు విలువేనా మనకది? లెక్క చేస్తామా దాన్ని? ఈరోజు మనం ఆశించే ఈ శరీర అపేక్షలన్నీ రేపు మహిమలోకి వెళ్ళిన తర్వాత పిల్లకాయలు గోళీల కోసం కొట్లాడినట్టుగా నేనేంది వాటి కోసం అంత వెంపర్లాడాను అనిపిస్తుంది. ఎందుకంటే అంత మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు 10 రూపాయలు అడిగిన వాడికి 100 ఇస్తానంటే 15 ఏళ్ళేగా ఆగుతాలి అనుకున్నాడు. తీరా 15 ఏళ్ళు గడిచేసరికి 100 ఇస్తానంటే వాడే 1000 సంపాదించేవాడు అయ్యాడు అనుకుందాం. వాడే 1000 సంపాదించేవాడే నేను 100 ఇస్తానంటే ఎగురుకుంటా మా మామయ్య 100 ఇస్తాను అన్నాడు అనుకుంటూ వస్తాడా? ఏం రాజే అడిగావు అంటే అది పిల్ల చేస్తాలే మామయ్య అప్పుడు అంటాడు. రేపు దేవుడు నువ్వేదో నేను అన్నీ కోల్పోయాను, మరి నేను ఆ సుఖం పొందలేదు, ఈ సుఖం పొందలేదు, అది పొందలేదు, ఇది పొందలేదు అన్నాగమ్మా నా కుమారి, నా కుమారుడా, రా నీకు ఆ సుఖాలన్నీ ఇస్తానంటే నాకెందుకు తండ్రి? అది పిల్లతనం నాయనా. ఆ తుచ్చమైన అభిలాషలు నిజమని భ్రమించిన ఆ మాయామేయ జగత్తులో పడిన మోసం తండ్రి వాస్తవంలోకి వచ్చాయి. ఇంకా నాకెందుకు ప్రభువా? నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన దేవునికి మహిమ. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం శరీర వ్యామోహాలతో తప్పించినట్టు యేసయ్య తప్పిస్తాడా? పెద్దగా చెప్పాలి. కాదు తప్పించడు అని చెప్పాలి పెద్దగా. రైట్, తప్పించడం. ఎందుకు? ఆయన సృష్టికర్త, మనమేమో సృష్టి. అసలు ఇదంతా మాయను కల్పించిన వాడే ఆయన. ఇక ఆయన ఇందులోకి ప్రవేశించి అందరిలాగా ఆయన వ్యామోహాల కోసం ప్రాకులాడతాడా? అవి ఆయనకి హాస్యాస్పదంగా ఉంటాయి. అవునా? సృష్టిని చూసిన సృష్టికర్త ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడే తప్ప అయ్యో నేను అవి పొందలేదు, ఈ పొందలేదు అనుకుంటాడా? రేపు మనం పోయి ఏ అంతస్తుకు చేరతామో తెలుసా? సృష్టి అనే మెట్టు నుంచి కర్త పక్కన కూర్చొని కర్త వలె, సృష్టి కర్త వలె ఆలోచించే అంతస్తుకి వెళ్ళిపోతాం. అప్పుడు ఇక కల్పించినటువంటి ఇప్పుడు కామ విషయాలే ఉన్నాయి, కామ వికారాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన పోసిన పైత్యరసం. రేపు కొంతమంది వ్యక్తులను సృష్టించి మనం వాళ్ళు అవి నింపుతాం. అవి నింపబడ్డవాడు కొట్టుమిట్టాడుతాడు వాటి కోసం. మనకుండదు. ఎందుకు? సృష్టికర్త అయిన దేవునికి ఎలాగైతే ఉండదో మనకి అంతే ఉండదు. బైకుని నడపడానికి బైకుని అన్ని రెడీ చేసి పెట్రోల్ పోస్తున్నాం నడవటానికి. అది మనం తాగుతామా? అసలు ఆ వాసనైనా తట్టుకుంటామా? అలాగే రేపు సృష్టికర్త పక్కన కూర్చొని ఆయనతో కలిసి సృష్టి చేసే అంతస్తులోకి వెళ్ళినప్పుడు ఈ ఇహ సంబంధమైనవన్నీ కూడా పిల్లకాయల ఆటల్లాగానే కనిపిస్తాయి, కానీ మనకు అలా కనపడదు ఇక. కాబట్టి పరలోకంలోకి వెళ్ళినప్పుడు పెళ్లి చేసుకున్నట కాదు, మీరందరూ దేవదూతల వలెను దేవుని కుమారుల వలెను ఉంటారన్నాడు. కుమారులంటే ఆయనతో పాటు కూర్చొని నూతన ప్రపంచాలను నిర్మించే అంతస్తది. అక్కడ పోయినాక మనం ఇంకా శరీర సంబంధమైన ఈ వ్యామోహాలు అసలు ఉండవు. అందులో వాస్తవం ఎంతో మనకు ఒరిజినల్ అర్థమైపోయి అవన్నీ చీప్ అయిపోతాయి అన్నమాట. ఒకప్పటి గోళీలు మనకు ఆస్తులు, ఇప్పుడు అవన్నీ పిల్లకాయల ఆటలు. అలాగే ఈరోజు మనం తప్పిస్తున్న వ్యామోహాలన్నీ రేపు మహిమలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని పిల్లకాయల ఆటలు అన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఇది అసలు విషయం.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన వికిద్దామని వచ్చారు. పునరుద్ధానం ఉంది, చచ్చిన వాళ్ళు తిరిగి లెగుస్తారు అని చెబుతున్నా కదా. ఒక ఆమెని 7 చేసుకున్నారు. మరి పునరుద్ధానంలో ఎవరికి భార్య అయ్యిద్దంటే అక్కడ భార్యాభర్తలు ఇలాంటి వ్యవహారాలు లేవురా, కామ వికారాలు ఇవన్నీ ఏమి ఉండవు బాబు. మరి ఏంది, ఏముంటాయి? దేవుని దూతల వలెను దైవ కుమారుల వలె మీరు ఉంటారన్న. సో పునరుద్ధానం ఉంది. మొదటి పునరుద్ధానం, అందులో పాలుగలవారు ధన్యులు. ప్రకటన 20 మీరు చదివితే మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. రెండో పునరుద్ధానం ఉంది. అది ఎప్పుడంటే 1000 ఏళ్ల నీతి పాలన అయినాక స్టార్ట్ అయ్యేది. సరే పక్కన పెడితే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల ఒంటిగా ఉండును, చచ్చిన నీడల బహుగా ఫలించును అన్నాడు. పునరుద్ధానం లేదు అనేవాడికి మొక్కను చూపించి సాక్ష్యం ఇవ్వచ్చు. చచ్చి బ్రతకటం ఉండదా? ఉండదో? ఉండదా? ఉండదో? ఉండదా? ఉండదో? ఇట్రారా, ఇట్రా అని అంటే తీసుకెళ్ళి చూపించాలా. గింజను నాటావు కదా, భూమిలో పడి సస్తుందా బతికే ఉందా? అప్పుడు వాడే చెబుతాడు చచ్చిదిగా. నా చిన్నప్పుడు మా అక్కయ్యళ్ళు మందారపు మొక్కల అంట్లు తీసుకొచ్చి నాటేవాడు. అంట్లు అంటే కొమ్మని ఎరగదీసి, ముద్ద మందారం బాగుంటుంది కదా, తెలీదా? మందారం అండి పుష్పం. ఈ ఒక్క మొక్కేనండి, టైం అయిపోయింది. అవి తీసుకొచ్చి దాని తలకి ఏదో పేడ పెడతారు టాప్లో, ఆ కొమ్మకి. దాన్ని తీసుకొచ్చి భూమిలో నాటి రోజు నీళ్లు పోస్తారు. తెచ్చి నాటినప్పుడు దానికి కొమ్మలు ఆకులు అవన్నీ ఉంటాయి, పచ్చగా ఉంటుంది. రోజుకు ఒక రకంగా అది ఎండిపోయి వాడిపోయి అన్నీ రాలిపోతూ ఉంటే నేను యువత మక్కని అడుగుతా, అమ్మాయి అది చచ్చిపోతే దానికి ఏంది రోజు నీళ్ళు పోతానా? చచ్చిపోదు ఆగుబాయి, బతికిద్ది కానీ అంటది. చచ్చిపోయింది మా, ఇదిగో చూడు ఆకులన్నీ రాలిపోయినాయి, అంతా ఎండిపోయింది, ఎర్రగా అయిపోయింది, చచ్చిపోయింది కదా అంటే, చచ్చిపోయి మళ్ళీ బతికిద్దిరా అంటారు. ఎట్లా బతికిద్దో చూడాలని ఒకసారి ఖచ్చితంగా కనిపెట్టాను. నిజంగా నేను ఈ పని చేశా. పెద్ద మందారపు కొమ్మ తెచ్చి నాటింది. ఎవరో కాదు, చనిపోయిన అమ్మాయి, అజయ్ వాళ్ళ అమ్మాయి నాటింది. నీళ్ళు పోతా ఉంది. ఆ కొమ్మగా టాపులో పేడ పెట్టింది. పైన ఒక చిన్న ఇదిలాగా. తర్వాత ఇక రోజు నీళ్లు పోస్తూ ఉంటే చెట్టు బతికి ఇంకా పెద్దది కావాలి కదా, ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతున్నాయి. అప్పుడు నేను కన్ఫర్మ్ చేశాను, చచ్చిపోయిన దాన్ని నీళ్లు పోస్తున్నావు, నువ్వు వేస్ట్ ప్రయత్నం అని. లేదు చూడండి, మొత్తం చచ్చిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది. అది కన్ఫర్మ్ చచ్చిపోయింది అది. ఇక చివరికి ఒక ఆకు కూడా లేదు, ఒట్టి పుల్లలాగా మిగిలింది. దాని మీద పెట్టిన పేడను ఆ పుల్ల తప్పిది ఏం మిగల్లా. అయినా నీళ్లు పోస్తానే ఉంది. 2 రోజుల తర్వాత ఇక నన్ను పిలిచింది, ఇట్రా అని పిలిచి ఆ ఎండిన ఆ చెట్టును చూపించి, ఇదిగో చిన్న చిన్న చిగురులు వస్తున్నాయి చూడండి. మీరు ఎప్పుడన్నా చేశారా ఆ పని? వస్తుంది అట్లా? నేను తెలియకుండా చెబుతున్నానా? వచ్చినాయి, చెట్టు అయింది, పూలు కూడా పూసింది. అది చచ్చి తిరిగి బ్రతుకుతున్న చెట్టు గింజ. ఎలాగో చనిపోయినటువంటి మన వారు కానీ, చనిపోయే స్థితిలో ఒకవేళ మనం ఉంటే మనం కానీ ఖచ్చితంగా తిరిగి లేచే రోజు ఒక రోజు ఉంది. కోల్పోయిన నీ వారిని బట్టి కలత చెందొద్దు. తప్పకుండా లెగుస్తారు. ఎక్కడికి పోతారు ఏంది? అబ్రహాము మృతి నుండి తన పితరులతో కూడా చేర్చబడెను. దావీదు మృతి నుండి తన పితరులతో కూడా చేర్చబడెను. యోసేపు మృతి నుండి తన పితరులతో కూడా చేర్చబడెను. ఇస్సాకు మృతి నుండి తన పితరులతో కూడా చేర్చబడెను.